నమస్కారం. ACT9 న్యూస్కు స్వాగతం. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో గత ఖరీఫ్ సీజన్లో నష్టపోయిన రైతులకు కరువు నష్టపరిహారం చెల్లించాలని ఏపీ రైతు సంఘం నాయకుడు పిక్కిలి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు గోపి, శివరాముడు, కాటే పోగు సోమన్న, శేఖర్, భరత్, వీరన్న తదితరులు పాల్గొన్నారు. ఈ క్రమంలో రైతు నాయకులు మాట్లాడుతూ నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం నంద్యాల జిల్లాకు సంబంధించి కేంద్ర కరువు బృందం ఢిల్లీకి నుంచి ఇక్కడికి రావస్తుంది. మరి అందులో భాగంగానే జిల్లా కలెక్టర్ గారు ఆ రకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పేసి అధికారులను కూడా పురమాయించారు. మేము ఈరోజు సిపిఐ అనుబంధ రైతు సంఘంగా జిల్లా కలెక్టర్ గారికి ప్రభుత్వం గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత సంవత్సరంలో 2023 ఖరీఫ్కి సంబంధించి పూర్తిగా కూడా పంటలు రైతాంగం నష్టపోయారు. మరి అయితే నంద్యాల జిల్లాలో అనేక మండలాలు కూడా కరువుగా ఉండేటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం నంద్యాల జిల్లాకు సంబంధించి నందికొట్కూరు నియోజకవర్గంలో కేవలం మిడితూరు, పైడాల మండలాలు మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించింది. మిగతా 4 మండలాలు కూడా కరువు విలయతాండమడుతూ ఉంది. నందికొట్కూరు సంబంధించి ఈరోజు పంటలు కూడా పూర్తిగా నష్టపోయారు. మరి ఆ రకమైనటువంటిది కేంద్ర బృందానికి పూర్తిగా పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి. కరువు మండలాల్లో జాప్యం కూడా ఆ రకమైన దాన్ని కూడా కరువు బృందానికి కూడా తెలియపరచాలి. ఏదైతే ఈరోజు రైతులు అనేక రకాలుగా పత్తి విత్తనాలతో, నకిలీ విత్తనాలతో నష్టపోయారు. అదేవిధంగా కూడా సరైనటువంటి దిగుబడి రాకుండా పంటలు నష్టపోయారు. అందుకొరకే జిల్లా కలెక్టర్ గారు ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాల్లో గ్రామీణ ప్రాంతంలో రైతాంగానికి ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కేంద్ర బృందానికి కూడా తెలియజేయాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇంతవరకు కూడా నేటికి కూడా విత్తనాల పంపిణీ అరకొరకలు జరుగుతూ ఉంది. ఆ విత్తనాల పంపిణీ పైన ఎకరాకు నష్టపోయేటువంటి రైతాంగానికి కరువు పరిహారం కూడా నేటికి కూడా అందలేదు. పూర్తిగా కరువు పరిహారం కూడా ఎకరాకు 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ కలెక్టర్ గారు వెంటనే స్పందించి మొత్తం కూడా నందికొట్కూరు నియోజకవర్గంలో కూడా ఆ రకమైనటువంటి కరువు నష్టం పైన కూడా అంచనా వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి సంబంధించి దీంతో పాటు రాబోయే కాలంలో ప్రభుత్వం కూడా రైతులపైన కూడా ఆ రకంగా చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ, నా పేరు పి వెంకటేశ్వర్లు, ఏపీ రైతు సంఘం జిల్లా నాయకుడు. నాతో పాటు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు శివరాముడు గారు మరియు స్వామన్న, మరియు ఈ కార్యక్రమంలో శేఖర్, మరి అంటే భరత్ మరియు వీరన్న కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.